నమస్తే. నమస్తే మాస్టర్స్. అందరికి శుభోదయం. చక్కగా ఒక గంట పాటు మనము ధ్యానం చేసుకున్నాం కదా! ఇప్పుడు సజ్జన సాంగత్యంలో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఈశావాస్యోపనిషత్తు. దాని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా గురువందనంతో మొదలుపెట్టుకుందాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యూనివర్సల్ మాస్టర్స్‌కి ఆత్మ ప్రణామంలో, అలాగే సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకిరణ్ మాస్టర్‌కి నా ఆత్మ ప్రణామంలో, ఈ జూమ్ సెషన్‌లో ఉన్న మాస్టర్స్‌కి అందరికీ నా ఆత్మ ప్రణామంలో, ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని అందించిన వ్యాస భగవానుడికి నా ఆత్మ ప్రణామంలో. సో లాస్ట్ టైం మనము మాండుక్య ఉపనిషత్తు తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అయితే ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకుందాము. సో ఇది కూడా చాలా అత్యంత చిన్నదైన, అత్యంత గంభీరమైన ఉపనిషత్తు ఒకటి. ఇది శుక్ల యజుర్వేదం నుంచి తీసుకున్నారు. దీంట్లో 18 మంత్రాలున్నాయి. మనం ఎప్పుడు గూడా వేదాలు అన్న మాట వింటూ ఉంటాం కదా! కానీ ఉపనిషత్తులు అన్న మాట చాలా తక్కువగా వింటూ ఉంటాం. ఈ వేదాలనేది మనము పెళ్ళిల్లో, ఇంకా హోమాల్లో, పూజల్లో మనం చదువుతూ ఉంటాం. కానీ ఉపనిషత్తు జ్ఞానం అందించేది చాలా తక్కువ మందే చెప్పారన్నమాట. ఇది వ్యాస భగవాన్ గారు మనకి అందించారు. ఈ ఉపనిషత్తులో ఏముంది? దీంట్లో ఉన్న సారం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటో మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా మనకి అందించేది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, అలాగే బ్రహ్మ జ్ఞానం. ఈ ప్యూర్ ఎసెన్స్ అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్క మంత్రంలో మనము ధ్యానంలో వచ్చే అనుభవాలకి, దీనికి చాలా సంబంధం ఉంటుంది మాస్టర్స్. సో, మొదట ఈ ఈశావాస్యోపనిషత్తు పేరెలా వచ్చిందో తెలుసుకుందాము. ఈ ఫస్ట్ మంత్రంతోనే మనకి ఈశావాస్యమిదం అనని స్టార్ట్ అవుతుంది. సో, ఈశావాస్యమగ విధం అన్న మాటతో ఈశా అనే ఫస్ట్ వర్డ్ వచ్చింది కాబట్టి, సో, దీనికి ఈశావాస్యోపనిషత్తు అని పెట్టారు. ఇలాగే కొన్ని ఉపనిషత్తులు కేనా అని మొదలవుతుంది. సో, దానికి కేనా ఉపనిషత్ అని పెట్టారన్నమాట. ఇలా కొన్ని పేర్లతో ఆ ఉపనిషత్తు వచ్చింది. మనకు అందించారు. సో, ఇక్కడ ఈశావాస్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈశ అంటే పరమేశ్వరుడు. వాస్యం అంటే ఆవరించి ఉన్నారు అని. మొత్తమంతా ఆ పరమేశ్వరుడే నిండి ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. సో, ఈ జగమంతా ఈశ్వరునిచే ఆవరించి ఉంది అని పూర్తి అర్థం. మనకి 1118 ఉపనిషత్తులున్నాయనుకున్నాం గదా! సో, దాంట్లో మనకి దొరికినవి 108. ఇవి కూడా ఈ పేర్లు కూడా ఎలా వచ్చాయంటే, ఒకానొకసారి ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రమూర్తి ఉపనిషత్తులు అంటే ముక్త ఉపనిషత్తు చెప్పారట. దాంట్లోనే ఆ శ్రీరామచంద్రమూర్తి 108 ఉపనిషత్తుల పేర్లు కూడా చెప్పారు. సో, అవన్నీ కూడా వెతికి ఈ మా రాముల వారికి చెప్పిన అన్ని పేర్లు రాసుకొని వెతికి స్కాటర్ చేసి ఒక చోట చేర్చారట మాస్టర్స్. సో, అలాగే ఆంజనేయ స్వామి ఒక క్వెషన్ అడిగారట శ్రీరామచంద్రమూర్తిని. పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలనుంది. మీరెవరో తెలుసుకోవాలి. ఆ అనుభవం నేను పొందాలి. మరి ఏం చేయమంటారు అంటే, సో, దానికి శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్పారంటే, "నువ్వు ముండక ఉపనిషత్తు అధ్యాయం చెయ్యి" అని చెప్పారు. సో, దాంట్లో నీకు ఆ పరమాత్మ తత్వం అర్థం కాకపోతే, దశోపనిషత్తులు అంటే కనీసం ఒక 10 అయినా చదువు అంటారు. దాంట్లో కూడా అర్థం కాకపోతే 108 చదువు ఆంజనేయ అని చక్కగా చెప్పారు మాస్టర్స్. సో, ఈ 10 ఉపనిషత్తులు ఏమిటివంటే ఈశావాస్య ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు, ఐత్రేయ ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, చాందోక్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. ఇవి మెయిన్ 10 మాట. సో, ఈ 10 ఉపనిషత్తుల సారం అంతా గూడా
ఈ వేదాల నుండి తీసుకునేబడింది మాస్టర్స్. సో ఉపనిషత్తులు అంటున్నాం కదా. సో ఉపనిషత్తు అంటే ఏమిటి అంటే ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సింది ఏది ఉండదో అదే ఉపనిషత్తు. ఏది తెలుసుకుంటే ఇంకా ఏవి తెలుసుకోవాల్సింది ఏది ఉండదో దాన్ని ఉపనిషత్తు అంటారు. సో ఉపనిషత్తు తెలిసినాక ఇంకేమి చదవక్కర్లేదని కాదు మాస్టర్స్. కాకపోతే చాలా తేలిగ్గా అర్థమైపోతుందన్నమాట. ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ జ్ఞానాన్ని ఇంకేం చదివినా కానీ అని అర్థం. సో ఉప అంటే ఏంటంటే సమీపంగా, ని అంటే క్రింద, షట్ అంటే కూర్చున్నట, కింద కూర్చున్నట అని అర్థం. సో కింద కూర్చున్నట అంటే ఎందుకు కింద కూర్చోవాలి, ఎందుకు పైన కూర్చోకూడదు, ఎందుకు గురువుకి సమానంగా కూర్చోకూడదు, ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. స్టార్టింగ్లో పిల్లలు కూడా వేస్తూ ఉంటారు. దేనికి అంటే రిసీవింగ్ కోసం, రిసీవింగ్ ఉండాలి అని. సో ఇప్పుడు గంగా ప్రవాహము ఎక్కడి నుంచి వస్తుంది మనకి, హిమాలయం నుంచి వస్తుంది కదా. సో అట్లాగే ఆ జ్ఞాన ప్రవాహం కూడా రిసీవింగ్ మోడ్ అంటే పైనుంచి కిందకి రిసీవ్ చేసుకోవాలన్నమాట. సో అందుకనే గురువు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి అంటారు. అలాగే ఇంకా దగ్గరగా సమీపంగా అంటున్నారు. ఎంత అంటే 5 అడుగులు 10 అడుగులు అని కాదు. సో ఏ జ్ఞానమైతే ఆ గురువు అందిస్తున్నారో మన బుద్ధి అటు ఇటు కదలకుండా ఒకే చోట ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి అనుసంధానమై, ఆ గురువు మాటలకి అనుసంధానమై చక్కగా అర్థం చేసుకోగలగాలి, తీసుకోగలగాలి. అది దగ్గరగా కూర్చున్నట్ట అని అర్థం మాస్టర్స్. అయితే ఈ ఉపనిషత్తులో అంతా కూడా పరమాత్మ తత్వమే చెప్పబడింది. అవి ఏంటంటే అయామాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్పితం బ్రహ్మ. ఈ 4 కూడా ఒక్కొక్క వేదం నుండే తీసుకొనబడింది. సో ఏం చెప్తున్నాయి అంటే అన్ని కూడా పరమాత్మ తత్వమే. అలాగే పరమాత్మ ఎవరు, పరమాత్మ రూపం ఏమిటి, ఎక్కడ ఏమైనా రూపం ఉందా, కలర్ ఏమైనా ఉంటుందా, ఎన్ని కేజీలు ఉంటారు, మనం కేజీలతో కొలుస్తాం కదా మన వెయిట్ బరువు, అలాగే భగవంతుడికి ఏమైనా ఉందా అని అన్ని కూడా తెలుస్తాయి మాస్టర్స్. ఆయన అడ్రస్ ఏంటి అన్ని కూడా దీంట్లో ఉంటాయి. సో పరమాత్మ గురించి వెతుకుతూ ఉపనిషత్తులు ఏం చెప్తాయి అంటే నువ్వే పరమాత్మ అని లాస్ట్కి నిర్ధారణ చేస్తాయి మాస్టర్స్. సో ప్రతి మంత్రం మనము ప్రతి ఉపనిషత్తు కూడాను మనము శాంతి మంత్రంతో మొదలు పెట్టుకుంటాం కదా. సో దీంట్లో శాంతి మంత్రం ఏం చెప్పారంటే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్గచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. సో దీంట్లో అంతరార్థం తెలుసుకుందాము. ఇక్కడ అధః పూర్ణం ఇధః పూర్ణం అంటున్నారు. అంటే అధః అంటే అది పరమాత్మ, ఇధః అంటే జగత్తు, ఈ ప్రపంచం అంటే నువ్వు నేను అందరం కూడా పూర్ణమే. ఇక్కడ పూర్ణాత్ పూర్ణముద్యచ్యతే అంటున్నారు. అంటే పూర్ణం నుంచే పూర్ణం వచ్చింది. సో పూర్ణస్య పూర్ణమాదాయ అన్నాం. పూర్ణం నుంచే పూర్ణం తీసేస్తే ఏమీ తగ్గదు అని అంటున్నారు. సో పూర్తి అర్థం ఏంటంటే తర్వాత పూర్ణమేధాయ వశిష్యతే అంటే పూర్ణంగానే ఉంటుంది. సో శ్లోకానికి పూర్తి అర్థం ఏంటంటే మాస్టర్స్ పూర్ణాన్ని నుంచి పూర్ణం తీసేసినా కలిపినా పూర్ణంగానే ఉంటుంది, కానీ ఏమీ తగ్గదు పెరగదు అంటున్నారన్నమాట. పూర్ణానికి ఏదైనా కలిపినా పూర్ణంగానే ఉంటుంది, ఏదైనా తీసేసినా అది పూర్ణంగానే ఉంటుంది. నువ్వు పూర్ణవంతుడివి అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో అంటే పూర్ణం అంటే ఏంటి, కంప్లీట్నెస్. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఒక పూర్ణాత్మ. మనకి కంప్లీట్గా ఒక కంప్లీట్నెస్ అంటే ఒక అనుకుందాం అనుకోండి. సో దాంట్లో నుంచి ఎంత అనుకున్నా మనకి తరగతి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ పూర్ణం నుంచి మనము వచ్చాము. సో ఆ దాంట్లో నుంచి మనం వచ్చాము అంటే మనం కూడా పూర్ణాత్మలమే. సే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏమనుకుంటాం, పూర్ణము అంటే 1 lakh ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. 1 lakh బ్యాంక్ అమౌంట్ ఉంది. సో మనం దాంట్లో నుంచి కొంత అమౌంట్ డ్రా చేసామనుకోండి, ఏమవుతుంది, తగ్గుతుంది. సరే యాడ్ చేసామనుకోండి, పెరుగుతుంది. కానీ ఇది
ప్రపంచం చూసుకుంటే ఇలా జరుగుతుంది. కానీ ఇది అలాంటిది కాదు. ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే అంతా పూర్ణమే. ఎక్కడ తరగదు, పెరగదు. పూర్ణంగానే ఉంటుంది. ఎన్ని ఆత్మలు దాంట్లో నుంచి వచ్చినా, ఎన్ని ఆత్మలు దాంట్లో నుంచి వెళ్ళినా పూర్ణంగానే ఉంటుంది. తగ్గదు, పెరగదు అని చెప్తున్నారు. అండాండే, పిండాండే, బ్రహ్మాండే, పిండాండే. అంటే చిన్న మర్రి చెట్టు విత్తనం ఉందనుకోండి, దాంట్లో మనకి తెలియని పెద్ద మర్రి వృక్షమే దాగి ఉంది. భూమిలో మనం వేస్తే అది ఎంత పెద్ద వృక్షం అవుతుంది మాస్టర్స్. అది కూడా పూర్ణమే అని చెప్తున్నా అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గురువు ఉన్నారు. ఆ గురువుకి మనం మనకేం చేస్తారు, ఆయన చక్కగా జ్ఞానాన్ని అందిస్తారు మనకి. ఆయన జ్ఞానం అందించిన మాత్రాన ఆయనలో నుంచి ఉన్న ఏమైనా తగ్గిపోతుందా? జ్ఞానమేనా? ఇంకా ఆయన ఇంకా ఉన్నతిగా ఎదగడానికి కానీ ఇంకా ఏమేమి నేర్చుకోవాలి ఇంకా నేర్చుకుంటూ ఉంటాడే కానీ తగ్గదు కదా. సో అట్లాగే ఇది కూడా చెప్తుందన్నమాట, పూర్ణంగానే ఉంటుంది అని. ఫైనల్ గా పూర్ణ నుంచి పూర్ణం వచ్చింది. ఈ పూర్ణ నుంచి ఏది తీసేసినా ఏమీ కాదు అని చెప్తున్నారు. మనమందరం కూడా పరమాత్మ పిల్లలమే, మనం కూడా దేవుళ్ళమే, వీఆర్ ఆల్ గాడ్స్ అని పత్రిజీ గారు ఎప్పుడు అంటూనే ఉంటారు కదా. సో అది ఇక్కడ చెప్పబడింది మాస్టర్స్. సో ఫస్ట్ మంత్రము. అయితే ఇంకోటి విషయం ఏం చెప్తున్నారంటే, ఈ పూర్ణం గురించి మనం ధ్యానంలో ఎలా ఉపయోగించుకుంటాము, ఎలా యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనము గతాన్ని ఆలోచించుకుంటూ వేలాడిపోతూ ఉంటామో, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటామో, మనం పూర్ణంగా ఉండమట. ఎప్పుడు పూర్ణంగా ఉంటాము? ధ్యానంలో శూన్య స్థితికి చేరినప్పుడు అప్పుడు మనం పూర్ణ స్థితి చేరుకుంటాము. కళ్ళు తెరిస్తే మళ్ళీ ఆలోచనలు చేసావా, మళ్ళీ అసంపూర్ణమే. సో మనం వర్తమానంలో క్షణంలో బాగా ఎవరైతే ఎరుకతో ఉండగలరో పూర్ణ స్థితిలో ఉన్నట్టు. అదే పూర్ణం, అదే సత్యం. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శూన్య స్థితిలోకి వెళ్ళాలి. ఆ స్థితిలో మనకి కలిగే అనుభవం, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ తెలుస్తాయి. సో అది పూర్ణం, ఇది పూర్ణం. ఈ ప్రపంచం కూడా పూర్ణము. ధ్యానంలో మనం జీరో స్టేట్కి వెళ్తే నిర్గుణం, నిరాకారం అంతా కూడా మనకి కనిపిస్తుందన్నమాట. అక్కడ ఏమీ ఉండదు మాస్టర్స్, హాయిగా ఉంటుంది. ఆనంద స్థితి, మామూలు ఆనందం కాదు, సచ్చిదానంద స్థితి మనం పొందుతాం. పరబ్రహ్మ స్థితి, పరమాత్మ స్థితి మనము అనుభవం చెందుతూ ఉంటాం మాస్టర్స్. సో ఇది ఫస్ట్. అట్లాగే మనకి ఇంకో ఎగ్జాంపుల్ యశోధర మాతతో ఉంది. ఎలా అంటే కృష్ణుడు ఆ మట్టి తిన్నాడని చెప్పేసి నోరు తెరిచి చూస్తుంది కదా యశోధర మాత. సో అప్పుడు ఏం కనిపిస్తుంది యశోధర మాతకి? లోపల బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. మొత్తం విశ్వమంతా ఆయన నోట్లోనే ఆయనకి కనిపించేస్తుంది యశోధర మాతకి. సో అలాగే మనలో మనం కూడా వెళితే పెద్ద విశ్వం మనలో కూడా ఉంది. అదే విశ్వం, అదే పూర్ణం. కాస్మిక్ బీయింగ్స్ మనమందరం కూడా విశ్వ పురుషులము. అందుకే ఉపనిషత్తు అధ్యాయం ప్రారంభించే ముందు శాంతి మంత్రంతో కూడా మొదలు పెడతారు మాస్టర్స్. అలాగే ఇక్కడ ఓం శాంతి 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 అని అన్నప్పుడు 3 శాంతులు మనము కోరుకుంటాం. సో ఎలాంటి శాంతులు 3 అంటే ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా కోరుకుంటాం. ఆధ్యాత్మికం అంటే మన శరీరం లేదా మనసు వల్ల కలిగే బాధలకి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని. అలాగే ఆది భౌతికం ఇతర జీవులు లేదా బాహ్య ప్రపంచం వల్ల కలిగే ఆటంకాలు కూడా రాకూడదు అని. అలాగే ఆది దైవికం ప్రకృతి లేదా దైవాధీనమైన కారణాల వల్ల కూడా ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని ఓం శాంతి 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 అని 3 సార్లు మనం ఉచ్చరిస్తాం మాస్టర్స్. సో ఇంకోటి ఇక్కడ మొత్తం కూడా పరమాత్మే అని ఇక్కడ చెప్పడంలో పత్రిజీ గారు ఒక సినిమాలో ఆయన నటించారు కదా, మనకి ఆది శంకరాచార్యుల్ని. అక్కడ ఆయనకి ఒకటి ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. ఒక దర్పణం కింద పగిలిపోయి ఉంటుందన్నమాట. సో ఆయనకి చెప్తారు,
ఒక్కొక్క దర్పం మీద నా మొహం కనిపిస్తుందన్నంత మాత్రాన నేను లేను, నేను ఒక్కడినే అని చక్కగా వివరించారు. సో, అఖిల చరా ప్రపంచం ఆ పరమాత్మ బింబాలు కదా! అవన్నీ కూడా ఆ బింబాలే అని అద్వైత సూత్రాన్ని చక్కగా మనకి వివరించారు మాస్టర్స్. సో, ఓంకారంతో మనము మంత్రాన్ని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మంత్రాన్ని. సో, ఏంటంటే ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీరా మా మృదః కస్య స్పీధనం. సో ఓం అంటే ఇది యూనివర్సల్ సౌండ్ మాస్టర్స్. ప్రతి మంత్రం కూడా మనం ఓంకారంతోనే స్టార్ట్ చేస్తాం. యజ్ఞాలు చూడండి ఓంకారంతోనే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇది యూనివర్సల్ సౌండ్. ఆ వైబ్రేషన్స్ ఈ విశ్వం అంతా ఉంటుంది ఆ వైబ్రేషన్స్. ఇప్పుడు గాలికి చెట్లు కదులుతున్నాయి అనుకోండి, మనం చక్కగా గమనిస్తే అవి కూడా ఓం అని సౌండే వస్తుంది. భూమికి ఈ చెవును ఆడించి చూస్తే అది కూడా అలాంటి ధ్వనే వినిపిస్తుంది ఓంకారం. ఇది మన డీప్ మెడిటేషన్‌లోకి వెళ్తే గనుక మన అనాహత చక్రంలో కూడా వినిపించేది ఓంకార నాదమే. ఇది యూనివర్సల్ సౌండ్. ఈ సౌండ్‌కి మనమందరం కూడా తన్మయత్రులమైపోతాం మాట. తర్వాత ఇక్కడ ఆ భావం ఏం చెప్తున్నారంటే ఈ మంత్రంలో అంతటా పరమాత్మ తత్వం నిండి ఉంది. అంతటా ఆవరించి ఉంది. అంతటా మొత్తం ఇక్కడ, అక్కడ కాదు. మొత్తం అంతా కూడా సర్వం కూడా వ్యాపించి ఉన్నది అంతా కూడా పరమాత్మ తత్వమే. అందరిలోనూ ఉంది. అందరిలో ఆవరించి ఉంది. ఇంకేం చెప్తున్నారంటే ప్రపంచంలో కదులుతూ ఉన్నటువంటి ప్రతీది అది ఎంత చిన్నదైనా సరే ఈ మొత్తం ఆ పరమాత్మ చేతనే ఆవరించి ఉంది. ఆ పరమాత్మతోనే నిండి ఉంది. కనుక త్యాగం చేసి అనుభవించు. ఇతరుల ధనాన్ని ఆశించవద్దు అంటున్నారు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మాస్టర్స్ అంతా పరమాత్మ తత్వమే ఆవరించి ఉంది అంటున్నారు. హిరణ్యకశిపులో ఉన్నది పరమాత్మ తత్వమే. ప్రహ్లాదుల్లో ఉన్నది పరమాత్మ తత్వమే. అంటే ఒక విలన్‌లో పరమాత్మ తత్వమే, హీరోలో కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగే ఎలాంటి బుద్ధి మనం కలిగి ఉండాలి, ఎలాంటి జ్ఞానాన్ని మనం ఈ బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ సర్వత్ర అన్ని కదిలిస్తూ ఉన్నది ఈ పరమాత్మ తత్వమే అంటున్నారు. నీలో ఉన్న శరీర కణాలు అన్ని పనిచేస్తున్నాయి కదా! సో, అవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? ప్లానెట్స్ ఉన్నాయి, ఎర్త్ ఉంది, సన్ ఉన్నది, గ్యాలక్సీస్ ఉన్నాయి. అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ ఉంది. ఈ ఫోన్ తీసి నేను ఇక్కడ పక్కన పెడతాను. నేను ఇక్కడ పక్కన పెడితేనే అది అక్కడ ఉంటుంది. లేకపోతే అది అక్కడే ఉంటుంది. కానీ ఈ భూమి చక్కగా సూర్యుని తను తాను తిరుగుతూ భూమి చుట్టూ ఆ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? చంద్రుడు తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? ఇదంతా కూడా ఆ పరమాత్మ చైతన్యం ద్వారానే తిరుగుతుంది. అదే మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి ఇక్కడ. ఈ ప్రపంచంలో అన్నిటిని కదిలించేది అందరిలోనూ వారు ఎట్లాంటి వారైనా సరే హీరో గాని, విలన్ గాని, పశువైనా గాని, ఏ జంతువో, ఏ జీవి అయినా గాని ఆ పరమాత్మ తత్వమే ఉంది. అదే కదిలిస్తుంది. ఈ ప్రపంచం మొత్తం గూడా ఆవరించి ఉంది. ఈ పరమాత్మతోనే నిండి ఉంది. కనుక త్యాగం చేసి అనుభవించు అని చెప్తున్నారు. సో, త్యాగం అంటున్నారు ఇక్కడ. మరి ఎలాంటి త్యాగం చేయాలి? అజ్ఞానం అనే త్యాగం చేయాలి. ఎలాంటి అజ్ఞానం అంటే నేను శరీరాన్ని, నేను చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టే, ఈ శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టే అని అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అది త్యాగం చెయ్యాలి అంటున్నారు. సో, ఇక్కడ మనకి నిజమైన జ్ఞానం ఏమిటంటే మనం పూర్ణము. పరమాత్మతత్వం మనందరిలోనూ ఉంది. మనం ఇంకా తెలుసుకోవట్లేదు. మేము నిద్రపోతూనే ఉన్నాం ఆ విషయంలో. అది తెలుసుకోవాలి, అనుభవించాలి. ఈ పరమాత్మ తత్వం అందరిలో ఉన్నది అని గమనించింది మనకు కొంతమంది ఉన్నారు. దాంట్లో రమణ మహర్షి ఒకళ్ళు. సో, ఆయనకి ఆశ్రమానికి ఒకసారి ఒక దొంగొచ్చారట మాస్టర్స్. అయితే అక్కడున్న శిష్యులేం చేశారు, ఆయన్ని కట్టేసేశారు. కట్టేసేసి రమణ మహర్షి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు
ప్రతి ఒక్కళ్ళని కూడా రమణ మహర్షి వారు అని సంబోధిస్తారు. ఎంతో గౌరవంతో సంబోధిస్తారు. అది పశువైనా గానీ, సర్పమైనా గానీ, మనిషి అయినా గానీ అందరిని వారు, వారు అనే సంబోధిస్తారు ముఖ్యంగా. సో, ఆయన దొంగని చక్కగా రమణ మహర్షి దగ్గరికి తీసుకొస్తే ఆయనేం చేశారంటే, "విడిచిపెట్టేయండి, విడిచిపెట్టేయండి" అని అంటున్నారు. సా వి గురుగారు ఈయన దొంగండి, ఈయన దొంగండి, దొంగతనం చేయడానికొచ్చారని అంటే ఆయన ఆయన పని ఆయన చేశారు. మీ పని మీరు చేశారు. సో, నా పని నేను జేస్తా. ఆయన విడిచిపెట్టేయండి అంటారు. సో, ఎందుకు అంటే ఆయ ఆయనలో గూడా ఆ పరమాత్మనే చూసారు ఆయన్ని. అందుకనే వారిలో గూడా పరమాత్మ ఉన్నాడని గమనించారు గాబట్టే, ఆయన ఒక ఆవును గూడా ఎంతో ప్రేమతో ఇల్లు కట్టిస్తారాయన. సో, ఒక గృహప్రవేశానికి ఇల్లు కట్టడానికి ఆవు గూడా ఎంతో ప్రేమతో ఆహ్వానించిందాయన్ని. సర్పాలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ వీళ్ళందరూ భయపడుతున్నారు. మీరు వెళ్ళిపోండి అని ఎంతో ప్రశాంతంగా చెప్తారాయన. ఆ సర్పాలతో గూడా. చక్కగా ఆ పాము గూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఆయన దర్శనానికొచ్చే ప్రతి ఒక్క జీవి కూడా వారు అన్నతోనే సంబోధిస్తారు. ఎందుకంటే అందరిలో ఆయన పరమాత్మ తత్వాన్ని చూసారు. సో, ఇది మాస్టర్స్. అయితే నెక్స్ట్ ఇక్కడ ధనాన్ని ఆశించవద్దు అంటున్నారు. ఇంకోటి త్యాగం చేయాలన్నారు గదా! త్యాగంలో ఒక పార్ట్ ఇది. ఇంకోటి ఎలాంటి ధనాన్ని ఎవరి దగ్గర నుంచి ఆశించవద్దు అంటున్నారు. కానీ ఇక్కడ కోరి సాధించరాదు. కోరక వచ్చినది కాదనరాదు. అంటే కోరి పర్సనల్ గోల్స్ కోసం వచ్చాయనుకోండి ఓకే. నీ దగ్గరకు వచ్చింది ఏదైనా వచ్చిందంటే నో అని చెప్పకు అంటున్నారు. సో, పర్సనల్ గోల్స్ మాత్రం మీరు ప్రయత్నం చేయండి. కానీ దానికోసమే బాగా ఇబ్బంది పడుతూ ఉండొద్దు. మీ ప్రయత్నం మీరు చేయాలి. అలాగే వచ్చింది ఒక జిలేబీ మీ దగ్గరకొచ్చింది. నాకు అర్హత లేదు. నేను తినను అని అనొద్దు. నీ దగ్గరకొచ్చింది నువ్వు స్వీకరించు అని అంటున్నారు. ఈ లోకంలో మనం ఉంటూనే అంటున్నట్టుగా తామరాకు నీటి బొట్టులాగా ఉండాలి. తామర పువ్వు బురదలో పుడుతుంది. కానీ ఏ బురద దానికి అంటదు. మనం ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ, మీ యొక్క జాబ్ మీరు చేసుకుంటూ, మీ కర్మలు మీరు చేసుకుంటూ, ఏది మీకు అంటదు. అలా మనం బ్రతకాలి. మీరు ఏది త్యాగం చేశారు అంటే, మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని త్యాగం చేసేశారు. ఇప్పుడు ఇంకోటేం త్యాగం చేయాలి? ఎరుక లేని స్థితిని మనం త్యాగం చేయాలి. సో, ఎరుక లేని స్థితి ఏంటిది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎరుక లేకుండా నేను ఏదైనా పని చేశాననుకోండి, అది పొరపాటుకయిపోతది. మనం ఉప్పు, కారం కప్పు కూరలో వేస్తాము. అది ఎక్కువ, తక్కువ అయితే అది బావుంటుందా? ఎక్కువేసేస్తే అది తినగలుగుతామా? సో, ఎరుకతో పని చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు మనకెన్నో స్కామ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్కామ్స్ మనం ఫోన్‌లో చూస్తున్నాము. మనం ఎలా ఎరుకతో ఉండాలా లేదా? ఎరుకతో లేకపోతే ఏమవుతుంది? మన డబ్బంతా గూడా వృధా అయిపోతుంది. మళ్ళీ బాధపడతాము. సో, ఎరుకతో మనము ఉండాలి అని చెప్తున్నారు. ఈ తల్లిదనాన్ని ఆశించవద్దు. ఇక్కడ ఒక ఇంటికెళ్ళాము. అక్కడ ఒక డైనింగ్ టేబుల్ కనిపిచ్చింది. ఆ డైనింగ్ టేబుల్ చూసి నాకు కూడా ఇలాంటి పెద్ద డైనింగ్ టేబుల్ అతను కొనిస్తే బావుండు అని అనుకుంటాం. అది తప్పు. ఇతరుల ధనాన్ని ఆశించవద్దు. ఒకళ్ళ దగ్గర బోలెడు లక్షల డబ్బులున్నాయని అతనికి ఎక్కువున్నాయి గదా! నాకు కొంచెం ఇస్తే బావుండు అని ఆశించడం అనేది తప్పు. ఎవరికీ ఇబ్బంది లేకుండా మన యొక్క ఆత్మ ఉన్నతికి కోసం కావాల్సినన్నీ కూడా ఈ విశ్వం మాకు చక్కగా అందిస్తుంది. ప్రకృతి అన్నీ సమకూరుస్తుంది మనకి. మనం అది విశ్వసించాలి. అంతేగాని మన కోరికలు మాత్రం డిజైర్స్ మాత్రం కాదు. సో, అన్నీ మన కోరికలు చాలా వరకు అవసరాలు మాత్రం అన్నీ అరేంజ్ చేస్తుంది విశ్వం. సో, ఫైనల్లీ ఇతరుల ధనాన్ని ఆశించవద్దు. ఒక్కొక్క కోరిక ఏంటంటే మనకి ఎందుకు ఆ కోరికల గురించి విశ్వం మనకి ఎందుకు అందించదు అంటే, మనం ఒక కోరిక కోరుకుంటాం. అది తీరిపోయింది. ఇంకో కోరిక కోరుకుంటాం. అది తీరిపోయింది. ఇంకా అంతు లేదు మన కోరికలకి. ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ పెట్టినాక అతనికి బాగా లాభం వచ్చిందని ఏం చేస్తాడు? ఇంకోటి పెడతాడు. దాంట్లో గూడా లాభం వస్తే ఇంకోటి పెడతాడు. సరే. దీంట్లోనే గడిపేస్తాడు. తన ఫ్యామిలీ కోసం గూడా హాయ్, బాయ్ అని చెప్పేస్తాడు గానీ, ఎక్కడికి వాళ్ళతో ఎంజాయ్‌మెంట్‌కి రాడు. మన ధ్యానం చేయండి అంటే కూడా నాకు టైం లేదు. నేను 4 బిజినెస్‌లు చూసుకోవాలి అంటాడు. తనకు గురించి గూడా ఆలోచించడమాట. సో, అందుకని విశ్వం దానికి
వ్యతిరేకం అనుకోండి. ఏవైతే అవసరమో అవి మాత్రమే మనకి అందిస్తుంది ఆ విశ్వము అంటున్నారు. సో గొప్ప సత్యం ఈ మంత్రం ద్వారా మన బుద్ధి, మనసు ఏ స్థితిలో మనం ఉంచుకోవాలి. ఈ పరమాత్మ తత్వం మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఐ యామ్ గాడ్, యు ఆర్ ఎల్స్ గాడ్, వి ఆర్ ఆల్ గర్ల్స్ అని చక్కగా వివరించారు మాస్టర్స్. ఇంకా సెకండ్ మంత్రంలోకి వెళ్దాం. కుర్వన్ని వేహ కర్మాణి జిజీవిక్షేచ్చతం సమాహ ఏవం త్వయి నాణ్యదేత్తోస్తి న కర్మ లిప్యతే నరేహ. సో ఇక్కడ మనకి మన శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి కర్మలు మనం చెయ్యాలి. కర్మ చేయకుండా మనం ఎవరు ఉండలేం మాస్టర్స్. మనం శ్వాస తీసుకుంటాం కదా, ఆ శ్వాస తీసుకునేటప్పుడు కూడా మనం కర్మే, అది కూడా ఒక కర్మే. ఎన్నో జీవరాశులు మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఊడుస్తాము, మన కాళ్ళ కింద కూడా ఎన్నో జీవరాశులు చచ్చిపోతూనే ఉంటాయి. సో ప్రతిదీ మనం కర్మ చేయకుండా ఏది ఉండలేము. ఇక్కడ భావం ఏం చెప్తున్నారంటే, కర్మలు చేస్తూనే ఈ లోకంలో 100 years జీవించాలి. ఇదే నీకు ఉన్న మార్గం. ఇంతకన్నా ఇంకో గచ్చతరం లేదు. మానవుడికి కర్మలు కలంకం కానివ్వదు. కర్మలు బంధం కాదు అని కుండ బదులుకొట్టినట్టుగా చెప్పేస్తున్నారు ఇక్కడ. సో మనం ఎలా జీవించాలి అంటే 100 years జీవించాలట. ధర్మబద్ధంగా జీవించాలి. కర్మలు చేస్తూనే ఉద్యోగం, సంసారం, క్రికెట్, ఫీలింగ్స్ చూసుకుంటూ నిష్కామ కర్మయోగం చేస్తూ కర్మ రాహిత్యం అది కూడా చెయ్యాలి. శుభకర్మలు చెయ్యాలి. చెడు కర్మలు చేసామంటే దానికి ఆన్సర్ మళ్ళీ మనం అనుభవిస్తూనే ఉంటాం. సో శుభకర్మంలో నిష్కామ శుభకర్మలు చేయాలి. ఏది ఆశించకుండా చేయడమే నిష్కామ కర్మ. సో నిన్ను గుర్తిస్తున్నారు అని చేశారనుకోండి, దానికి 100/100 మార్క్స్ రావు. ఏది ఆశించకుండా చేస్తేనే దానికి 100/100 మార్క్స్ వస్తాయి మీకు. సో ఇక్కడ చిన్నప్పుడే ఒకళ్ళు ఎవరో చనిపోయారనుకోండి, మనం ఏమనుకుంటాం, మన 100 years బ్రతకాలి అని అనుకుంటున్నాం. ఎవరో వయసులో చిన్నప్పుడు 30 years లోనే చనిపోయారనుకోండి, మనం ఏమంటాము, ఆయన ఆయుష్ తీరిపోయింది, 100 ఏళ్ళు తీరిపోయాయి అంటారు కదా. సో 100 years అంటే ఏంటి, మన జీవించేంత కాలము అంటున్నారు ఇక్కడ. నీ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నీ కర్మలు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అన్ని కూడా చెయ్యాలి. చేయకుండా కర్మ సన్యాసం అనేది చెయ్యకూడదు అని చెప్తున్నారు. చాలా మంది దొంగ సన్యాసులు ఉంటారు కదా, మనకి ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఎలా అంటే వాళ్ళందరూ కూడా నాకు ఈ రెస్పాన్సిబిలిటీకి ఇష్టం లేదని చెప్పేసి హిమాలయాలకు వెళ్ళిపోయి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకున్నా ఆళ్ళకది మనసు తృప్తిగా ఉండదు. ఈ బాధలు, కష్టాలు వాళ్ళు వదిలేసి వచ్చామే అని చెప్పి బాధ వాళ్ళని కుంగతీస్తూనే ఉంటుంది. నిజమైన కర్మ సన్యాసం ఏంటంటే కర్మఫల త్యాగం. ఏది ఆశించకుండా చెయ్యడమే. నిష్కామ కర్మ సేవ అది నిజమైన కర్మ సన్యాసము. కర్మలు చేస్తూనే 100 years జీవించాలి. శతమానం భవతి. వీలైతే ఇంకా జీవించాలి. ఎందుకు అంటే జీవిత ధ్యేయం ఒక ఆత్మ ప్రణాళికతో పుట్టము కదా, కాబట్టి అది తీరేదాకా ఈ శరీరంతో ఉండి అది పూర్తి చేసి మనము ధ్యానం చేసుకుంటూ, కర్మలు చేసుకుంటూ, నిష్కామ కర్మలు చేస్తూ, లోక కళ్యాణం కోసం చేయాల్సింది చేస్తూ హాయిగా ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళాలి. మళ్ళీ కొంతమంది ధ్యానంలోకి వచ్చినాక కొంతమంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌ని వదిలేస్తూ ఉంటారు. అది కూడా చేయకూడదు. సో కర్మలు చేస్తూ, ఈశ్వరార్పణతో చేస్తూ, ఫలాపేక్షకు లేకుండా చేస్తే అవి మనకు కర్మబంధాన్ని కలిగించవు అని ఈ మంత్రంలో సారాంశం. ఇప్పుడు థర్డ్ మంత్రానికి వెళ్దాం మాస్టర్స్. అసూర్య నామతే లోకాః అంధేన తమసావృతాః తేఘంస్తే ప్రత్వా విగచ్చంతి ఏఖే చాత్మహనో జనాః. దీనికి అర్థం ఏంటంటే, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా జీవితమంతా శరీరమే నేను, సంపదే సర్వస్వం అనే అజ్ఞానంతో గడిపిన వారు మరణాంతరం అజ్ఞానం అనే చీకట్లోనే ఉంటారు. అలాగే ఆత్మ ఉన్నతికి వాళ్ళు అడ్డుపడుతూ ఆత్మ విధ్వంసం చేసుకుంటారు, వాళ్ళు చీకటి లోకంలోకి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటంటే ఆత్మహనో జనాహ అంటున్నారు. సో అంటే అర్థం ఏంటంటే ఆత్మహత్య చేయడం అంటే ఆత్మను హత్య చేయగలుగుతామా? ఈ శరీరానికి
అంటే ఈ శరీరానికి అయితే మనము చంపేసుకుంటాం గానీ ఆత్మను హత్య చెయ్యలేము అని అర్థం ఇక్కడ. జీవించ కాలం జీవించకుండా మధ్యలోనే వాడి శ్వాస ఆపేసుకొని బలవంతంగా మరణం పొందడమే ఆత్మహత్య అంటున్నాం కదా! కానీ ఇక్కడ ఇంకో కోణం గూడా జెప్పారు. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఆత్మ ఉన్నతికి, తన ఆత్మ జ్ఞానానికి, ఆత్మ అభివృద్ధికి తెలుసుకోవాలి అన్న దానిని తెలుసుకోకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్య పాలైన వాళ్ళే అంటున్నారు. సో, మనమందరం గూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ధ్యానంలోకొచ్చినాక మనము నేనేంటి? నేను ఎవరు? నేనెక్కడి నుంచొచ్చాను? అని అన్నీ తెలుసుకుంటున్నాం. ఆత్మజ్ఞానం పొందుతున్నాం. కొంతమంది ఆ ఆత్మజ్ఞానం పొందకుండా కొంతమంది ఉంటున్నారు కదా! సో, వాళ్ళు కూడా ఈ దారిలోకి రావాలి. అలా వాళ్ళ ఆత్మ ఉన్నతి కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు ఈ ప్రపంచంలోనే కాదు, మన భౌతిక ప్రపంచంతో మన ఈ శరీరంతో ఏదైతే చేస్తున్నామో చేస్తూ, మన ఆత్మ గురించి కూడా తెలుసుకోవాలి. దానికి ఏది కావాలో దానికి అది అందించాలి. అలా చెయ్యని వాళ్ళు చీకటి లోకాలకి వెళ్ళిపోతారు అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇప్పుడు గూడా మనం మెకానికల్‌గానే జీవిస్తున్నాం. చనిపోయిన తర్వాత భయంతో ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా చీకటి లోకాలకి అంటే దక్షిణంలోకి వెళ్ళిపోతారట. ఇక్కడ దక్షిణాయనం, ఉత్తరాయణము అంటే దక్షిణాయనంలో చనిపోతే కింద లోకాలకని, ఉత్తరాయణం చనిపోతే పై లోకాలకెళ్తారు. వైకుంఠ ద్వారాలు తెరిచుంటాయి అని కాదట మాస్టర్స్. ఉత్తరాయణం, దక్షిణాయనం కాలం బట్టి కాదు. ఉత్తరాయణం అంటే లైట్. ఎవరైతే ఎరుకతో, జ్ఞానంతో వాళ్ళ శరీరాన్ని వదులుతారో, ఆత్మజ్ఞానిగా వారి కాంతి ద్వారాల ద్వారా ఊర్ధ్వలోకానికి వెళ్ళగలుగుతారు. దాన్నే ఉత్తరాయణం అంటారన్నమాట. వాళ్ళకి ఇచ్ఛామరణం అనేది ఉంది. వాళ్ళకిష్టమైన రోజే, ఆ క్షణమే చక్కగా వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు హాయిగా ఎవ్వరు నా గురించి శోకించొద్దు, బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్తారు. శోకించాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే మనకు బిగ్ పిక్చర్ తెలీదు గాబట్టి. వాళ్ళెక్కడికెళ్తున్నారు? ఊర్ధ్వలోకాలకి. అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వరల్డ్స్‌కెళ్తున్నారు. అదే మన నిజమైన ప్లేస్ అది. ఇక్కడ మనము మెయిన్ ఇల్లు అదే. సో, ఇక్కడ మన అద్దిల్లే. ఇక్కడికి అద్దెకే వచ్చాం. ఈ శరీరాన్ని తీసుకొని అద్దెకొచ్చాం. మళ్ళీ మన సొంతింటికి మనం వెళ్ళాలి మాట. సో, అది హయ్యర్ ఫ్రీక్వెన్సీ వరల్డ్ వెళ్తున్నాం. అది ఆనందించాల్సిన విషయం. వాళ్ళకందరికీ కూడా మనం చక్కగా ధ్యానంలో బాయ్ బాయ్ చెప్పాలి. శోకించాల్సిన అవసరం లేదు. అలా చక్కగా జీవిస్తే జీవితమంతా మధురంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా బుద్ధుడు ఒకరోజు ఒక శిష్యుడొచ్చి బుద్ధుడి దగ్గరికి ఒక క్వెషన్ ఏస్తారట. ఏంటంటే, ఒక ఎన్‌లైట్‌మెంట్ మాస్టరు ఏ లోకానికి వెళ్తాడు అని చెప్పి అడుగుతారట. నువ్వు అడిగింది పిచ్చి క్వెషనా. ఒక ఎన్‌లైట్‌మెంట్ మాస్టరు ఎక్కడుంటే అదే స్వర్గము. ఆ ఎన్‌లైట్ మాస్టరు నరకంలో ఉన్నా గూడా, ఆ నరకాన్ని గూడా స్వర్గంగా మారుస్తాడు అని చక్కగా చెప్పారట మాస్టర్స్. సో, ఇది ఇక్కడ థర్డ్ మంత్రము. ఇంకా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ మంత్రంలో మనకి ఆత్మ యొక్క స్థితి గురించి, ఆత్మ ఎలాంటి అనుభవాలు, అనుభూతి పొందుతుంది, అలాంటి స్థితి గురించి మనకిక్కడ చెప్పబడింది. ఇక్కడ ఫోర్త్‌లో మనకి భావం ఏం చెప్తున్నారంటే, ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ కదిలేది కాదు. అతి వేగమైనది. మనసు కన్నా వేగమైనది. దాన్ని దేవతలు అందుకోలేరు. అది ముందే పరిగెడుతుంది. అది నిలబడి ఉండి ఇతల్ని పోతుంది. దాని ఆధారంగా వాయువు నీటిని నిలబడుతుంది. సో, ఇక్కడ మా ఆత్మ కదిలేది కాదు అంటున్నారు. అలాగా అది వేగమైనది, మనసు కన్నా వేగమైనది అంటున్నారు. కదలదు అని ఆళ్ళు అంటున్నారు. వేగమైనది అని వాళ్ళు అంటున్నారు. సో, ఎట్లా? అంటే ఈ సర్వత్రా నిండి ఉన్నది. పరమాత్మ అంతా సర్వత్రా నిండి ఉన్నారు. అంటే పరమాత్మ ఈజ్ ఈక్వల్స్ టు ఆత్మే కదా మాస్టర్స్. మనమందరం గూడా పరమాత్మలమే గదా! మొత్తం ఆవరించి ఉన్నప్పుడు ఇంకా కదిలేదేముంటుంది? అంతా ఇసమంతా ఆవరించి ఉన్నప్పుడు కదిలేదేముంటుంది? అందుకనే కదిలేది లేదు. అది వేగమైనది. అంటే ఎక్కడికెళ్తే అక్కడ ఉండిపోతుందది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా వేగంగా అక్కడే ఉంటుంది ఆల్రెడీ. మనసు కన్నా వేగమైనది అంటున్నా. మనసు వెళ్ళడానికి కొంచెము ఆలోచన అవసరమేమో.
కానీ దానికి అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ ఉంటుందన్నమాట. ఆత్మ కదిలేది కాదు అని చెప్తూనే మనసు కన్నా వేగమైనది అంటున్నారు. అంటే మనము మనసులో ఏవో ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి, చంద్రమండలం గురించి ఆలోచిస్తూనే ఉంటాము. దానికన్నా వేగంగా ఆత్మ ఉంటుంది అంటున్నారక్కడ. ఇక్కడ దేవతలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకి అధిపతి అయిన దేవతలు. మనసు ఇంద్రియానికి అధిపతి ఇంద్రుడు మాట. మనసు ఇంద్రియానికి ఇంద్రుడు అధిపతి. సో, ఈ ఇంద్రియాల్ని శాసించే దేవతల కంటే ఫాస్ట్‌గా ఉంటుందట. వాళ్ళకంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది ఆత్మ అని జెప్తున్నారిక్కడ. దాని ఆధారంగానే వాయువు నీటిని నిలబెడుతుంది అంటున్నారు. అంటే ఏంటంటే, ఇక్కడ భూమి ఉంది. భూమికి 70% వాటర్ ఉంది. 30% భూమి ఉంది. అయితే అది 70% ఆక్యుపై చేసుకున్న నీళ్ళు పారుకుంటూ ఇంకా 30% వెళ్ళలేదా? వెళ్ళగలుగుతుంది కదా! కానీ ఎందుకు నిలబడింది? అలాగే మన దేహంలో కూడా 70% వాటరే ఉంటుంది. 30% ఉండదు. సో, అంటే ఏంటి అర్థం? ఈ రెండిటిని ఏది నిలబెడుతుంది అంటే వాయువు. అక్కడ వాయువు నిలబెడుతోంది. ఇక్కడ మన శ్వాస నిలబడేట్టుగా చేస్తోంది. సో, మన శరీరంలోను కూడా 70%, 30% భూమి తత్వం ఉంది. మరి ఏది నిలబడేట్టు చేస్తుందంటే ఈ శ్వాస. మన ఆత్మ ఎంతో వేగంగా ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎందుకంటే ఆత్మకి టైమ్, స్పేస్ పరిమితులు కావు. టైమ్, స్పేస్ పరిమితులు ఎప్పుడు కావు. ఎందుకు అంటే ఒక యోగి ఆత్మకథలో మీరందరూ చదివుంటే గనక ఒక వ్యక్తి ఒక్క చోటే కూర్చుని ఇంకో చోటికి వెళ్ళి ఆ వ్యక్తిని పిలుచుకొని రావడం ఒక సంఘటన ఉంటుంది మాస్టర్స్. సో, ఒక యోగి ఆత్మకథలో నేను చదివాను. అక్కడ యోగానంద గారు ఒక గురువు దగ్గరికి వస్తారన్నమాట. వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ తీసుకొస్తారన్నమాట. ఆ లెటర్ ఆయనకి ఇవ్వమని పంపిస్తారు. సో, ఆ ప్లేస్‌కెళ్తారు. ఆ ప్లేస్‌కెళ్తే ఒక వ్యక్తి అక్కడ ధ్యానం చేసుకుంటూ కనిపిస్తారు. ఏ వ్యక్తి అయితే ఆ యోగానంద గారు కలవడానికొస్తారో, ఆ వ్యక్తి అక్కడ కనిపించరన్నమాట. సో, ఆ ధ్యానంలో కూర్చున్న వ్యక్తి చెప్తారు, "ఇక్కడే ఉండు, వస్తాడాయన. ఒక 15 మినిట్స్‌లో వచ్చేస్తాడు" అని గూడా చెప్తారన్నమాట. సో, అక్కడే ఉంటారన్నమాట. ఎంతసేపవుతుందా అని యోగానంద గారు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ధ్యానంలో ఏం చేస్తాడు, ఆయన అక్కడే ఉండి, వెళ్ళి ఆ మనిషిని పిలుచుకొని వస్తాడన్నమాట. ఎట్లా చేత్తో పట్టుకొని పిలుచుకొనొస్తాడు. అది ఎలా పాసిబుల్ అయింది అంటే, ధ్యానంలో అన్ని ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. అంతే అది. సరే, మళ్ళీ ఇంకో విషయం మీకు నేను తెలుసుకున్నదేంటంటే, పత్రిజీ గారు గూడా ఒక శరీరంతో 2 చోట్ల కనిపిచ్చారని జెప్పేసి కూడా విన్నాను మాస్టర్స్. అది మీకేమైనా భవిష్యత్తులో మీరేమైనా తెలుసుకోగలిగితే తెలుసుకోండి. అయితే ఈ విషయం గూడా సత్యమే. ఎందుకంటే దానికి టైమ్, ప్లేస్ లేదు. ఆయన తీసుకొచ్చిన వ్యక్తే జెప్తాడు, "ఈయనే నన్ను తీసుకొచ్చాడు" అని. ఇదేంటి ఈయన ఇక్కడే కూర్చున్నాడు, మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారు అని ఆశ్చర్యపోతాడు యోగానంద గారు. ఇంకా ఆయనకెంతో గురువు గురించి ఎంతో తపన ఉంది. ఇంకా అప్పటికి ఇంకా ఆయనకి గురువు దొరకలేదు. కానీ ఆ ధ్యానంలో ఇంకా అనుభవాలు పొందాలని చాలా తపన ఇంకెక్కువ కలిగింది ఆయనకి. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మాట. మన ఆత్మ ఎన్నో టైమ్స్‌లో ఏకకాలంలో ఉండగలుగుతుంది. ఎగ్జాంపుల్ మనకు ఆ మహాత్తర్ బాబాజీ ఉన్నారు. కాంతి రూపంలో ఎంతో మందికి దర్శనమిస్తున్నారు కదా! సో, అట్లా మాట. సో, మనం ఇప్పుడు బాడీలో ఉన్నాము. మనం ఇక్కడే ఉన్నాము. ఇంకెక్కడో లేము. కానీ ధ్యాన స్థితిలో వెళ్తే మన ఆత్మ అతి వేగంగా వేరే ప్లేసెస్‌కి వెళ్ళిపోయి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని మాస్టర్స్ దగ్గర మళ్ళీ తిరిగి వస్తుంది. సో, ఇక్కడే ఉంటూ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాము. ఆత్మ ఏ కాలానికెళ్ళినా వెళ్ళిపోతుంది. ఆత్మ నిలకడగా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, బయట గూడా ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. ఇంకోటి ఫిఫ్త్ మంత్రము తదేజతి తన్నేజతి తదూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదుత్ సర్వస్యస్య బాహ్యతః. ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారంటే ఆత్మ గురించి ఇక్కడ గూడా ఆత్మ గురించే చెప్తున్నారు. ఆత్మ దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. నిలకడగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. బయట ఉంటుంది, లోపల ఉంటుంది. ఆపోజిట్ వర్డ్స్. బయట, లోపల, దగ్గర, దూరం, చంచలం, ఇది పరస్పర విరుద్ధ భావాలు ఇక్కడ చెప్పారు. అది కదులుతుంది, కదలదు, దూరం, దగ్గర, సమస్త ప్రపంచానికి లోపల ఉన్నది, ప్రపంచానికి బయట ఉంది. మనం కన్‌ఫ్యూజ్ అవుతాం ఈ విషయంలో. ఏంటి ఇట్లా చెప్తున్నారని. ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి జ్ఞానం తెలుసుకోవాలి మాస్టర్స్. ఏంటంటే
మనకి పురాణంలో ఒక కథ ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతూ నారాయణుడు ఎక్కడున్నాడు చూపించు, చూపించు అంటాడు. ఏం చెప్తాడు ప్రహ్లాదుడు? ఇచ్చటా ఉన్నాడు, అచ్చటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చెప్తాడు? స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అంటారు. సో మనకి అక్కడ స్తంభంలో కూడా ఆ నారాయణుడు కనిపిస్తాడు, హిరణ్యకశిపుని చంపుతారు. సో పరమాత్మ అన్ని చోట్ల ఉన్నట్టే కదా. ఆత్మే పరమాత్మ అన్నప్పుడు అది కూడా అన్ని చోట్ల ఉన్నట్టే. అప్పుడు అది ఇక్కడ సూక్ష్మమైన రహస్యం మాస్టర్స్. ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతున్న కొద్దీ మనము ఆ స్థితిని మనం పొందుతాము. ఆధ్యాత్మిక స్థాయి పైకి ఎదుగుతున్న కొద్దీ ఇంకా ఎంతో ఎక్స్‌పీరియన్స్ మనకి కలుగుతూ ఉంటాయి. ఇదే ఈ ఈశావాస్యోపనిషత్తులో ప్రతీది కూడా మనకి ధ్యాన స్థితిలో కలిగే అనుభవాల గురించి ఇది కలుగుతాయని చక్కగా చెప్తుందనమాట. ఇంకోటి నేను తెలుసుకున్న ఇంకో ఎగ్జాంపుల్ 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' బుక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సరోజిని గుల్లపల్లి మేడం ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారనమాట. అది ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మవి సంబంధించినవి మనము ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ కూడా మనవి అని కూడా భావించొచ్చు. ఎందుకు అంటే అవి మనకి ఇన్ఫర్మేషన్ మాట. సో, ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేస్తున్న ఒక డాక్టర్ ఉన్నారట. ఆ డాక్టరు ఆహ్, ఒకసారికి ఏమవుతుందంటే స్ట్రోక్ వస్తదట. అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒకసారి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందట. ఒకసారి రైట్ బ్రెయిన్ పనిచేస్తుందట. సో, లెఫ్ట్ బ్రెయిన్ మేము లాజిక్ మైండ్‌కి యూజ్ చేస్తాము. రైట్ బ్రెయిన్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్ మాస్టర్స్. ఎప్పుడైతే లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందో, తనకి బ్లడ్ సర్క్యులేషన్ పారుతుందో, అప్పుడు ఆమెకేమనిపిస్తుందంటే, నాకేదో జరుగుతోంది. నేను ఫోను చేసి ఎవరినైనా పిలవాలి. బ హెల్ప్ అడగాలి అని కోరిక కలుగుతోంది ఒకవైపు. ఎప్పుడైతే అది ఆగిపోయి లెఫ్ట్ బ్రెయిన్‌లో ఆగిపోయి, ఈ రైట్ బ్రెయిన్‌లో ఎప్పుడైతే తనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో, తనకేమనిపిస్తుందంటే అదైతే వర్ణనాతీతం. తన శరీరమంతా గూడాను పెద్దగా అయిపోతుందట. ఆంజనేయ స్వామి అంత పెద్దగా అయిపోతుందట. ప్రతి వస్తువులోనూ, ప్రతి దాంట్లో కూడా ఆమె ఆవరించి ఉంది అని తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసిందట మాస్టర్స్. జిల్ అని చెప్పేసి తన పేరు అని చెప్పారు మేడము. సో, ఇది కూడా ఈ ఎక్స్‌పీరియన్స్‌లో మనము తెలుసుకోవాల్సింది. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేస్తే గనుక మన మైండ్ అంటే ఇప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆ సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేసి ఇప్పుడున్న ఎలా ఉంది మన ఆత్మ ఎంత ఆవరించిందా లేదా అనే సత్యం అనేది తెలుస్తుంది. ఆ మేడంకైతే ఆ స్ట్రోక్ వల్ల ఆహ్, 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 ఆ యొక్క ప్రణాళిక తెచ్చుకొని ఆమె అంతా చూడగలిగింది. సో, సో మనం ధ్యానం చేసి ఆ అనుభవం పొందుదాం మాస్టర్స్. సో, ఇంకోటి సిక్స్త్ మంత్రం తెలుసుకుందాము. ఆ! ఎవరైతే తన ఆత్మని అందంలో చూసుకుంటారో, అందంలో తనలో చూసుకుంటారో, వాళ్ళు ఎవరిని అసహించుకోలేరు. జుగుప్స అనేది ఉండదు. శత్రువుగా మనం ఎందుకు భావిస్తామంటే, మనం వారిని వేరుగా చూస్తున్నాం కాబట్టి. సో, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పరమాత్మే అని ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్ళకి ఎలాంటి అసహ్యము గాని, జుగుప్స గాని వాళ్ళు శత్రువు అనే భావన గాని ఎవ్వరికీ కలగదు. సో, ఎగ్జాంపుల్‌గా మనం టీవీ చూస్తున్నామనుకోండి. టీవీ చూస్తూ మనం తింటున్నాము. తింటున్నప్పుడు పొరపాటున మన నాలుక పళ్ళ కింద వెళ్లి కొరుక్కున్నాము. అప్పుడేం జరుగుతుంది? మన నాలుక నొప్పి పుడుతుంది కదా! సో, నాకు నాలుక కొరికావని చెప్పేసి పళ్ళనేనా కోపగించుకుంటామా? ఆ రాయితో ఏమైనా కొడతామా? డాక్టర్ దగ్గరికెళ్ళి నాలుక కొరికింది అని చెప్పేసి డాక్టర్ చేతన పళ్ళకేమైనా పనిష్మెంట్ ఇస్తున్నామా? లేదు కదా! ఎందుకు ఇవ్వట్లేదు? అది నాదే. కాబట్టి ఇక్కడ ప్రతీది గూడా ఉన్నది ఇతరులు వేరు, అది వేరు, ఇది వేరు అని చూస్తున్నాం కాబట్టే ఈ శత్రుత్వం భావన, జిగుప్స భావన. నేను వేరు, వాళ్ళు వేరు అన్నప్పుడు. అదే వాళ్ళు ఒకటే, నేను ఒకటే ఉన్నప్పుడు ఈ భావం అనేది ఉండదు. ప్రతి ఒక్క పందిలో గాని, నక్కలో గాని, శత్రువులో గాని అందరూ ఉన్నది ఒక్కటే. ఆ పరమాత్మ తత్వమే. అందరు వేరు అన్నప్పుడే ఈ భావన వస్తుంది. మనమంతా ఒక్కటే ఏకత్వమే అన్నప్పుడు అలాంటి భావన ఉండదు. అసలైన నిజ సత్యం ఏంటంటే ఏకత్వం.
మహాసత్యం, అది గొప్ప సత్యము ఏంటంటే ఏకత్వమే. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేదే తెలుస్తుంది ఇక్కడ. సో ఇంకోటి 6th మంత్రము, ఎస్తు సర్వాణి భూతాని ఆత్మనే వానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో తనని తాను అందరిలో చూసుకుంటారో, అందరిలో తనను తాను చూసుకుంటాడో వారికి శోకము గాని మోహము గాని ఉండదు. అక్కడ అసహ్యము జుగుప్స ఉండదు అన్నారు కదా, ఇక్కడ వాళ్ళకి శోకము మోహము ఉండదు అంటున్నారు ఈ మంత్రంలో. వారు ఎలా జీవిస్తారు అంటే, ఆత్మయే తానని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మ జ్ఞానిని ఏ సమయంలో అయినా కానీ ఈ సమస్త ప్రాణులు పరమాత్మ స్వరూపులే అన్న అనుభూతి కలుగుతుందో, ఇక అప్పటి నుంచి అన్ని ప్రాణులు ఒక్కటిగానే చూస్తారు. అట్టి వారికి ఎలాంటి భ్రమ గాని శోకం గాని ఉండదు. భ్రమ ఎప్పుడు కలుగుతుంది మనకి? మాయలో ఉంటేనే భ్రమ. ఈ అనుభవం ధ్యానంలో అందరికి కలుగుతుంది మాస్టర్స్. అజ్ఞానం వల్లే మోహం వస్తుంది, భేదభావము తొలుగుతుంది. ధ్యానంలో మనం ఎప్పుడైతే అందరూ ఒక్కళ్ళే అని భావన కలిగినప్పుడు మన శత్రువుల్ని కూడా మిత్రులుగానే చూస్తాము. ఓకే, ఎందుకు వచ్చింది అంటే ఏదో నేను చేశాను కాబట్టి వచ్చింది, లేకపోతే రాదు నా దగ్గరికి సిచ్యువేషన్ అని తెలుసుకున్నప్పుడు అది ఆ సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది మనము రియలైజేషన్ చేస్తున్నప్పుడు. అలాగే ఏదైనా గాని ధ్యానమే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సిందల్లా. భేదభావం కూడా తొలగిపోతుంది. అజ్ఞానం వల్లే మోహం వస్తుంది కదా, ఆ అజ్ఞానం కూడా తొలగిపోతుంది. వస్తువుల మీద మోహము కొన్ని రోజులు ఉంటుంది. ధ్యానానికి ముందు మనకు వస్తువుల మీద మోహం గాని అన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ తర్వాత ఈ మోహం కూడా పోతుంది. ఇవన్నీ శాశ్వతం కాదు అని తెలుసుకుంటాము. అది సత్యనారాయణ సాంగత్యం ద్వారా గాని మన ధ్యాన అనుభవం ద్వారా గాని ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది తెలుసుకుంటాము. ముందు ధ్యానానికి ముందు మరి ఎంతోమంది నాన్ వెజ్ ఉన్న వాళ్ళు కూడాను ధ్యానం తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే మానేస్తారు ఎవరు చెప్పకపోయినా. ఎలా వాళ్ళు అలా చేంజ్ అయిపోతారు. మంచి దారిలో నడిపిస్తుంది ఈ ధ్యానం మాట. ఎప్పుడైతే ఏకత్వం దర్శనం కలుగుతుందో అప్పుడు ఈ శోకము, మోహము ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ఉంగరము, ఒక గొలుసు, ఒక వేరువేరుగా కనిపిస్తాయి కదా! వడ్డానము, వంకీలు బోలెడు ఆభరణాలున్నాయి మనకి బంగారంవి. అన్నీ వేరుగానే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఆత్మజ్ఞానికి మాత్రం అదంతా బంగారము, అంతా బంగారమే, ఒక్కొక్కటిగా కనిపించదు. బంగారం మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో ఉన్నది బంగారమే కాబట్టి. సో, అలాగే జ్ఞానికి కూడా అన్ని జీవుల్లో కూడా ఆత్మ స్వరూపమే కనిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మీరు ఒక పరిమితులు దాటి ఒక ఉంటారో నిండిపోయి, ధ్యాన అనుభవం మాట. పరిమితులు దాటి అంతటా నిండిపోయి ఉంటారో, అలా అనుభూతి చెందుతారో ఇన్ఫైనైట్ స్పేస్, ఇన్ఫైనైట్ టైమ్. అప్పుడు అందరి అణువుల్లో ప్రతి ఒక్కళ్ళో మీరే ఉంటారు. ఏ ఎక్స్‌పీరియన్స్ జెల్‌కి అనుభవం కలిగిందో మనకు కూడా అలా కలుగుతుంది. ప్రతి ఒక్కరు మీరే అటువంటి అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానాన్ని ఇంకా ఎక్కువ కలిగిస్తుందన్నమాట. జ్ఞానాన్ని తెలుసుకునేటట్టుగా చేస్తుంది. ఈ పరమాత్మ తత్వం అంతా నేనే. ఈ మోహము, భ్రమలు ఉండవు. ఇంకా మాయ కూడా తొలగిపోతుంది. శోకము తొలగిపోతుంది. ద్వేషము తొలగిపోతుంది. రాగద్వేషాలు కూడా ఉండవు. ఒక ఆవిడట ఒక కంఠాహారం కనిపించట్లేదని వెతుక్కుంటుందట. 2 గంటలయిందట, 3 గంటలయిందట. కనిపించట్లేదు అందరిని అడుగుతుందట. ఒక బాబొచ్చి చెప్తాడట, "నీ కంఠాహారం నీ మెడలోనే ఉంది" అని. ఆమె ఇక్కడ ఇట్లా ఇలా చూసుకుందట. కానీ అది పడుకునేటప్పుడు వెనక్కెళ్ళిపోయిందట. అలాగే ముక్తి, మోక్షము, ఎన్‌లైట్‌మెంట్, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్నీ మనలోనే ఉన్నాయి. అన్నీ మనలోనే దాగి ఉన్నాయి. అవన్నీ బయటకి తీయాలమాట. ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటాం ఈ నగ ఎతుకుతున్నట్టుగా. సో, ఆనందం గూడా మనలోనే ఉంటుంది. సో, ఇక్కడ వేమన గారు ఒక పద్యం చెప్పారు. ఏంటంటే, మనసులోని ముక్తి మరియొక్క చోటను వెదుకబోవువాడు వెర్రివాడు. గొర్రె జంక బెట్టి గొల్ల వెదుకు క్రీతి విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి ఎక్కడో దూరంగా ఉంది. మనసులోని అజ్ఞానం, మమకారం, అహంకారం తొలగితే మన నిజ స్వరూపమైన ఆత్మజ్ఞానం ప్రత్యక్షమవుతుంది అని దీంట్లోనే అంతరార్థం మాస్టర్స్. పరమాత్మని దర్శించేటప్పుడు మనకు ఎలాంటి
దర్శనం కలగాలంటేనే ఎలాంటి రాగద్వేషాలు మనము దాటేస్తాం. కనిపించిన వెంటనే రాగద్వేషాలు దాటేస్తాం. కానీ ఇక్కడ వస్తున్నాయి అంటే ఏంటి? ఈ లోకంలో వస్తున్నాయి అంటే ఎరుక లేని స్థితిలో మనం ఉంటున్నాము గాబట్టే వస్తున్నాయి. పరమాత్మని అందరూ గూడా పరమాత్మలే అనే విషయాన్ని మనం చేసుకుంటూ, మనం గుర్తుపెట్టుకుంటూ, ఎరుకతో ఉంటూ, ధ్యానం చేస్తూ మనం ఉందాం మాస్టర్స్. సో, ఇది నేను ఒక 7th మంత్రాల దాకా చెప్పాను. సో, 8th మంత్రం కొంచెం పెద్దది. సో, ఇంకా నెక్స్ట్ మంత్రాలన్నీ కూడాను నెక్స్ట్ క్లాస్ అంటే రేపు మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన భీమరాని వంశీకిరణ్ మాస్టర్‌కి కృతజ్ఞతలు. అలాగే ఓపికగా నా క్లాస్ వినడానికొచ్చిన ఈ జూమ్‌లో సెషన్‌లో ఉన్న మాస్టర్స్‌కి అందరికి కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ.